Welcome to the math class. Today I'm discussing Well, about some more problems on Fourier series. Find the Fourier series to represent 1 minus x square in the interval minus 1 less than or equals to x less than or equals to 1. So this interval is minus L to L అంటే minus 1 to 1. అంటే ఇక్కడ L వాల్యూ ఎంత తీసుకోవాలి? 1 తీసుకోవాలి. అంతే కదా? మైనస్ L to L అనమాట. అంటే minus 1 to 1. ఇక్కడ L వాల్యూ ఉంది. Solution. Since 1 minus x square is an even function f of minus x తీసుకోండి. f of minus x ప్లస్ లో మైనస్ పెట్టింది సేమ్ 1 minus x square వస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ f of a f of minus x is equal to f of x వస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్ అంటే దట్ ఈస్ f of minus x is equal to f of x. కాబట్టి the required series is of the form f of x అంటే 1 minus x square is equal to a naught by 2 ప్లస్ సమ్మేషన్. మనకి ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఏమేం ఫైండ్ అవుట్ చేయాలి? ఈవెన్ ఫంక్షన్ కనుక అయితే ఏ నాటు ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఆడ్ కనుక అయితే ఓన్లీ బిఎన్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఏ నాట్ బై 2 ప్లస్ సమ్మేషన్ n is equal to 1 to infinity an into cos n pi x by l. Full stop. Here the interval is minus 1 comma 1 అంటే దట్ ఈస్ మైనస్ మనకి ఇంటర్వల్ ఏముంది మైనస్ ఎల్ కామా మైనస్ ఎల్ టు ఎల్ ఉంది కాబట్టి ఎల్ వాల్యూ ఎంత ఈజ్ ఈక్వల్ టు 1 ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి అంటే దేర్ ఫోర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2 ప్లస్ సమ్మేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఏఎన్ ఇంటూ కాస్ ఎన్ పై ఎక్స్ మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నౌ వేర్ ఏ నాట్ వేర్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి మైనస్ ఎల్ టు ఎల్ కాబట్టి ఫార్ములా మైనస్ ఎల్ టు ఎల్లో 2/5 అంటే 2/L అంటే 2/1 2/L కదా అంటే మైనస్ ఎల్ టు ఎల్ కదా మనకి లోయర్ లిమిట్ ని 2 తో మల్టిప్లై చేస్తారు. అంటే దాన్ని లోయర్ లిమిట్ 0 చేయడానికి 2 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కాబట్టి 2/1 అంటే 2/L కాబట్టి ఎల్ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ ఎల్ ఇజ్ ఈక్వల్ ఎల్కి 1కి ఎల్ అయితే ఇలా రాయాలి, నేను ఇలా రాస్తాను. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? 2/1 ఇంటిగ్రల్ 0 to 1 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎంత మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అప్పర్ లిమిట్ అంటే 1/3 మైనస్ 0 అంటే మొత్తం టోటల్గా 0 అయిపోద్ది. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది 4/3 అంటే దేర్ ఫోర్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 అండ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 2/L అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 2/L ఇంటిగ్రల్ 0 to 1 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ పై ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను ఇది ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ కాబట్టి ఏం చేయాలి మనకు బై పార్ట్స్ చేసుకోవాలి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ ఫస్ట్ది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రెండో దానికి నేను వెంటనే చేసేస్తున్నాను. రెండో దానికి ఇంటిగ్రల్ కడితే ఇక్కడ ఎన్ పై తర్వాత ఫస్ట్ ఫంక్షన్ మైనస్ పెట్టుకోండి. ఫస్ట్ ఫంక్షన్ కి డిఫరెన్సియేషన్ చేస్తే మైనస్ 2x సెకండ్ ఫంక్షన్ కి ఇంటిగ్రేటింగ్ చేస్తే మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ ఇది. తర్వాత ప్లస్ పెట్టుకోండి. ఇక్కడ ఉన్న దానికి డెరివేటివ్ మైనస్ 2 అవుతుంది. ఇక్కడ ఉన్న దానికి ఇంటిగ్రేషన్ కట్టుకోండి మైనస్ సైన్ ఎన్ పై బై ఎన్ పై ఎక్స్ బై ఎన్ క్యూబ్ పై క్యూబ్ లిమిట్స్
0 to 1. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ పెట్టామనుకోండి ఇక్కడ 2 ఇంటూ ఇదంతా జీరో అయిపోద్ది కదా, ఇదంతా జీరో అయిపోద్ది. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లేస్ లో -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇక్కడ ఈ 2 ఇంటూ 2 ఈ 2తో మరలా ఈ 2తో ప్రతి ఒక్కటి మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది. 2 2 4 మైనస్ ఎందుకు వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే -4 కాస్ ఎన్ పై అంటే ఎక్స్ ప్లేస్ లో 1 కాబట్టి కాస్ ఎన్ పై డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్. ఇక సైన్ టర్మ్ కాబట్టి ఇదంతా జీరో అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -4 ఇంటూ కాస్ ఎన్ పై అంటే ఏం పెట్టుకోవచ్చు మనము, -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అంటే -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్ఏ. ఇక్కడ ఒక -1 ఉంది కదా, ఆ -1 కి కూడా +1 అంటే బేసెస్ ఆర్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్ కాబట్టి ఈ -1 ఉంది ఇక్కడ, దాన్ని కూడా పైకి తీసుకెళ్తే +1 ఇంటూ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ సో ఇక్కడ మైనస్ తీసేసేయండి. ఓకేనా, అర్థమైంది? ఈ స్టెప్ అర్థమైందా? రైట్, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. ఆ స్టెప్ మైనస్ ఉంది కదా, ఇక్కడ ఈ 4 అలాగే ఉంచండి. 4/n స్క్వేర్ పై స్క్వేర్ అలాగే ఉంచండి. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 ఉంది. ఈ మైనస్ ని -1 లాగా కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్. బేసెస్ ఆర్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్ అంటే 4/n స్క్వేర్ పై స్క్వేర్ -1 హోల్ పవర్ n ప్లస్ 1. ఓకేనా, substituting these values in equation 1, we get f of x is equal to అంటే 1 minus x square is equal to 2/3 plus 4/pi square. నేను జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. summation n is equal to 1 to infinity -1 whole power of n plus by n square pi square బయటకు వచ్చేస్తుంది కాబట్టి n square into cos n pi x that is equal to 2/3 plus 4/pi square. summation n is equal to 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్తే cos pi x minus 1/n is equal to 2 పెడితే 1/2 square cos 2 pi x plus 1/3 square cos 3 pi x minus and so on. So which is the required Fourier series, hence solve. And one more problem, develop f of x as Fourier series in -2, అంటే l l లాగా ఉంది. ఇక్కడ l వాల్యూ 2 అన్నమాట. if f of x is equal to 0 ఎప్పుడంటే -2 less than x less than -1. -2కి -1కి ఇన్ బిట్వీన్స్ లో ఉంటే వాల్యూ 0 తీసుకోండి, k తీసుకోండి. ఇక్కడ ఎప్పుడంటే -1కి 1కి మధ్యలో ఉన్నప్పుడు, -1కి 1కి మధ్యలో x వాల్యూ ఉన్నప్పుడు. తర్వాత ఇక్కడ కూడా 0 తీసుకోండి. 1 less than x less than 2, 1కి 2కి ఇన్ బిట్వీన్స్ లో ఉన్నప్పుడు x వాల్యూ 0 తీసుకోవచ్చు, f of x వాల్యూ 0 తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇది మీరు ట్రై చేయండి. సేమ్ ప్రాబ్లం కాబట్టి సేమ్ మెథడ్. అంటే ఇక్కడ కూడా మీరు ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తారు, a0 ఒకటి an ఒకటి, a0 an ఇవి మీరు ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద Fourier series of f of x is equal to pi minus x by 2 in the interval 0 less than x less than 2.
అంటే ఇదంతా 0,2L 0,2L మనకి రెండే ఇంటర్వెల్స్ ఉన్నాయి. ఒకటి -L, అనే ఒక ఇంటర్వెల్ ఉంది. రెండోది వచ్చి ఒకటి ఫస్ట్ ఇంటర్వెల్ ఏముంది, -L, అనే ఇంటర్వెల్ ఉంది. రెండో ఇంటర్వెల్ వచ్చి 0,2L ఉంది. ఇక్కడ 0,2 అంటే 2L = ఎంత తీసుకోవాలి, అప్పుడు 2 తీసుకోవాలి. ఓకేనా. సొల్యూషన్ ఇక్కడ ఈవెన్ ఫంక్షన్ అనేది మనకు పై ఉంది కాబట్టి ఈవెన్ ఆడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఈవెన్ అనేది ఆడ్ అనేది మనం చెప్పలేము కాబట్టి మొత్తం ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఇక్కడ. హియర్ లెంత్ ఆఫ్ ఇంటర్వల్ ఈస్ 2L = 2. అంతేగా మనకి 0,2L ఈ ఇంటర్వల్ ఏంటిది 0,2L. ఈ 0 స్టార్టింగ్ లో 0 ఉంది. అప్పర్ లిమిట్ ఎంత ఉంది ఇక్కడ 2L ప్లస్ 2 ఉంది కాబట్టి 2L = 2. దట్ ఇంప్లైస్ L = 2/2 దట్ ఈస్ ఈక్వల్ టు 1 అంటే L = 1. లెట్ f of x = a0/2 ప్లస్ summation n = 1 to infinity an into cos n pi x by L plus summation n = 1 to infinity bn into sin n pi x by L. ఈవెన్ అయితే a0 an ఫైండ్ అవుట్ చేయాలి. ఫంక్షన్ ఆడ్ అయితే ఒకటి bn మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ పై -x/2 ఉంది అంటే ఈవెన్ ఆడ్ అనేది మనం చెప్పలేము దీనికి. అందువల్ల మొత్తం 3 కనుక్కోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. దెన్ a0 = 1/L అంటే 1/1. 2 కాదు, ఇంటర్వెల్ మీకు -L to L ఉన్నప్పుడు ఆ లోయర్ లిమిట్ ని రిమూవ్ చేయడం కోసం 2తో మల్టిప్లై చేసుకుంటున్నా. కానీ ఇక్కడ మనకి ఇంటర్వెల్ అంతా 0,2L కాబట్టి 1/L వస్తుంది అంటే L = 1 కాబట్టి. 0 to 2 f of x into dx ఇంటిగ్రల్ 0 to 2 pi -x/2 into dx 1/2 బయట తీసుకొచ్చేసాను. ఇంటిగ్రల్ అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ 1/2 బయట తీసుకొచ్చేస్తే పై ఇంటూ డిఎక్స్ అంటే πx మైనస్ x dx అంటే x²/2 లిమిట్స్ 0 to 2 దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ పెడితే ఎంత అవుతుంది మనకి 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ x ప్లస్ లో 2 పెడితే ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ పై ఉంటుంది. పై మైనస్ 2² ఇక్కడ పెడితే 2² 4/2 అంటే 2 2² అంటే 4 ఇక్కడ ఒక 2 ఉంది కదా కాబట్టి అప్పుడు టోటల్గా మనకి 1 అయిపోతుంది. పై -1 అండ్ an is equal to ఫార్ములా 1/L అంటే L = 1 కాబట్టి 1/1 ఇంటిగ్రల్ 0 to 2 f of x into cos n pi x by L n pi x by 1 into dx since L is equal to 1 that is equal to integral 0 to 2 f of x అంటే pi -x/2 into cos n pi x into dx that is equal to 1/2 integral 0 to 2 pi -x into cos n pi x into dx that is equal to 1/2 ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ బై పార్ట్స్ చేస్తే pi -x ఇంటూ దీనికి ఇంటిగ్రల్ sin n pi x by n pi తర్వాత -1 బ్రాకెట్ ఓపెన్ మైనస్ cos n pi x by n² pi² అంతేగా రెండేగా బ్రాకెట్ క్లోజ్ దీనికి 0 అయిపోద్ది డెరివేటివ్ చేస్తే 0 to 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ
సైన్ ఫంక్షన్ మొత్తం జీరో అయిపోద్ది, ఓన్లీ కాస్ ఫంక్షన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మైనస్ కాస్ 2n పై 2n పై ఎక్స్ ప్లస్లో 2 కదా, 2n పై డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 పెడితే కాస్ 0 అంటే 1 అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0 పెడితే కాస్ 0 అయిపోతుంది. ఇదంతా కాస్ 0 అంటే 1, అంటే 1/n స్క్వేర్ బై పై స్క్వేర్, ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, రెండిట్లో ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ కామన్ ఉంది కదా, 1/2n స్క్వేర్ పై స్క్వేర్ ఇంటూ ఫస్ట్ ఈ 1 రాసి మైనస్ ఇది రాస్తాను, 1 మైనస్ కాస్ 2n పై, కాస్ 2n పై. మనకి కాస్ 2n పై అంటే ఎంత 1 అనుకున్నాం కదా, కాస్ n పై అయితేనేమో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, సిన్స్ కాస్ n పై అంటేనేమో -1 హోల్ పవర్ ఆఫ్ n, కాస్ 2n పై కనుక అయితే దట్ ఈస్ 1. ఓకేనా, 1/2n స్క్వేర్ పై స్క్వేర్ 1 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 0, టోటల్గా 0. అంటే దేర్ ఫోర్ an ఈజ్ ఈక్వల్ టు 0. ఇంత కష్టపడి చేస్తే an వాల్యూ అంతా 0 వచ్చింది. అండ్ bn ఈజ్ ఈక్వల్ టు, bn వాల్యూ అంటే ఎలా చేద్దాం మనము, మళ్ళీ 1/1, 1/l కదా, 1/1 ఇంటిగ్రల్ 0 to 2 f of x ఇంటూ సైన్ n పై x బై l అంటే 1 ఇంటూ dx, సిన్స్ l ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/0 ఇంటిగ్రల్ 0 to 2 కదా, f of 1/1 ఇంటిగ్రల్ 0 to 2 పై f of x అంటే పై మైనస్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ n పై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ bn ఈజ్ ఈక్వల్ టు బై 2 ఉంది కాబట్టి 1/2 ఇంటిగ్రల్ 0 to 2 పై మైనస్ ఎక్స్ బై 2 అంటే ఆ బై 2 బయట తీసుకొచ్చేసాను, సైన్ n పై ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు బై పార్ట్స్కి ఫస్ట్ ఫంక్షను పై మైనస్ ఎక్స్, రెండో ఫంక్షన్కి ఇంటిగ్రేషను కాస్ n పై ఎక్స్ బై n పై, మళ్ళీ ఫస్ట్ ఫంక్షన్కి మళ్ళీ పై మైనస్ ఎక్స్ అంటే -1 అవుతుంది, తర్వాత మైనస్ పెట్టి దీనికి ఇక్కడ -1 ఇంటూ దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ మైనస్ ఇంటూ సైన్ n పై ఎక్స్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్, దానికి డెరివేటివ్ చేస్తే 0 అయిపోతుంది, 0 to 2 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ వాల్యూ మొత్తం 0 అయిపోద్ది. ఇకపోతే ఇది ఈ మైనస్ ముందుకు వచ్చేస్తే -1/2n పై, ఈ n పై బయటకు వచ్చేస్తుంది 2n పై, బ్రాకెట్ ఓపెన్ 2 పెడితే పై -2, ఎక్స్ ప్లస్లో 2 పెడితే పై -2 ఇంటూ కాస్ 2n పై -5, ఇది మనకి మిగిలేది. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2n పై, -1/2n పై ఇంటూ పై పై తర్వాత -2 కాస్ 2n పై అంటే 1, ఈ -5 ఒక -5 ప్లస్ 5 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది 2 అంటే పైన ఈ ఒక 2 క్యాన్సిల్ అయితే 1/n పై ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n పై. సో దిస్ ఈస్ ద bn వాల్యూ, therefore bn is equal to 1/n పై, 1/n పై, n పై. So this is the bn value. Substitute a naught, an, bn values in equation 1. We get, substitute చేస్తే f of x అంటే ఎంత మనకి, పై మైనస్ ఎక్స్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు పై -1/2 ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞, ఒకటి 0 వచ్చేసింది కదా అందుకే అది రాయిలా, 1/n
n pi into sin n pi x. కాస్ట్ వాల్యూ ఏన్ వాల్యూ 0 వచ్చేసింది కదా, ఒక ఓన్లీ బి దాని. ఓకేనా, విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ Fourier series, hence solved. So this is the procedure. We have to solve any problem by using the function is even. We have to find a naught and an. If the function is odd, we have to find only bn. If whether the given function is we didn't find the given function is even or odd, మనం ఏది find out చేయలేకపోతే we have to find a naught, an, bn values, and substituting the equation 1 we get the required Fourier series. Thank you.